35 సంవత్సరాలపై మినిమం 50 25 30 వచ్చిందంటే తెల్లెంటికలు అయిపోయినాయి మోకాలు నొప్పి స్టార్ట్ అయ్యింది అవునా మనందరినీ అంటే 30 సంవత్సరాలకే ముసలోళ్ళు అయినాం ఇక 50 సంవత్సరాలకు ఎండ్ ఆఫ్ పాట ఇంతే ఉంది కదా అంటే మనం పాటించే పద్ధతులు తీసుకునే ఇంటేక్ ఆహారం ఆ రకంగా ఉంది కాబట్టి మన ఇప్పుడు మనదే అంత ఉంది అంటే ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ వీళ్ళది ఎలా ఉండాలి క్వశ్చన్
గ్యాప్ ఉన్నట్లయితే పాలు వస్తూనే ఉంటాయి కదా తల్లికి. 3 సంవత్సరాలు తేడా ఉందనుకోండి, ఇంకా మళ్ళీ కడుపు రావడానికి ఆ 3 సంవత్సరాల వరకు కూడా ఆ బిడ్డ పాలు తాగొచ్చు. ఎప్పుడైతే ఆమె మళ్ళీ నేను కడుపుతో ఉన్నానని తెలిసిందో అప్పుడు ఆ బిడ్డకు తల్లిపాలు అనేది పట్టకూడదు. ఈ అంశాలను బేస్ చేసుకొని ఈ ఆగస్టు మాసంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు అనేవి ప్రతి ఊర్లో, అంటే ఊరు నుండి పడితే ఎక్కడి వరకు దేశము ప్రపంచమంతటా కూడా అవగాహన కార్యక్రమాలు అనేవి జరుగుతుంది. అయితే ఇవన్నీ మరి మీ వరకు రావాలి అని అంటే దీంట్లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం రావాలి. ఆ భాగస్వాములంతా అంటే ఎవరు? మనమే. ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యత అనేది ఉంది. మరి తల్లిపాలు అని అంటున్నాం. మరి తల్లిపాలు పట్టడానికి మరి బిడ్డ పుట్టింది తల్లిపాలు ఇస్తానే ఉన్నాము. ఉంటాయి. ఆ టైంలో వెంటనే ఆ తల్లి ఆ పాలు తాగించినట్లయితే ఆ ఫస్ట్ వచ్చే ఆ అనేది వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది. మొదటి టీకా ఏంటంటే మనకి ఇస్తారా? ఇచ్చినప్పుడు ఆ టీకా BCG టీకా ఇస్తున్నారు పుట్టగానే. ఆ టీకా కంటే ముందుగా ఆ తల్లి పాలని పడతాం కదా, అదే మొదటి టీకాగా పనిచేస్తుంది. టీకా ఇప్పించినప్పుడు ఆ టీకా తయారు చేసిందా లేకపోతే తయారైందా అని చెప్తాను. టీకా ఉందమ్మా, మీరు చెప్పండి అమ్మా. అమ్మే కాదు, మీరు కూడా మాట్లాడాలి. అందరు మాట్లాడాలా? ఏమో మందులతో తయారు చేస్తున్నారు. వ్యాక్సిన్లు కానీ ప్రతి ఒక్కటి మనము ల్యాబ్లలో తయారు చేసుకొని ఆ రోగానికి ఏ రోగానికి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి ల్యాబ్లలో తయారు చేస్తాం. కానీ ల్యాబ్లో తయారు చెయ్యని టీకా ఏది అని అంటే తల్లిపాలు. ఆ తల్లిపాలల్లో మొదటిగా వచ్చిన పాలు ఎవరైనా తయారు చేసిండ్రు? అది ఇప్పటి వరకు ఇవ్వరు లేదు. స్వతంత్రంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటి? మన శరీరంలోనే వ్యాధి నిరోధక